షాలిబండలోని గ్రోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే ప్రశ్నకు ఫోరెనిక్స్ నివేదిక స్పష్టమైన సమాధానం ఇచ్చింది. గ్యాస్ మిక్సర్ పేలుడు కారణంగానే మంటలు చెలరేగినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై దక్షిణ మండలం డీసీపీ కరే కిరణ్ ప్రభాకర్ స్వయంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ న్యూ గోమతి షోరూంలలో భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో భద్రతా లోపాలు, విద్యుత్ వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యం పలు ప్రమాదాలకు దారితీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. షాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫోరెనిక్స్ నివేదిక ప్రకారం గ్యాస్ మిక్సర్ పేలడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని డీసీపీ కరే కిరణ్ ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని శివకుమార్ బన్స్లాల్ కాలిన గాయాలతో మృతి చెందగా, షాప్ ముందు బైక్ పై వెళ్తున్న మీర్ సాజిద్ అలీ తలకు తగిలిన గాయంతో దుద్దరైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 8 మంది గాయపడగా వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్నారని సమాచారం. అగ్ని ప్రమాదాల చరిత్రను పరిగణలోకి తీసుకుంటూ బజాజ్ ఎలక్ట్రానిక్స్ న్యూ గోమతి షోరూంలో భద్రతా లోపాలను అధికారులు గుర్తించారు. విద్యుత్ వ్యవస్థలు సక్రమంగా లేకపోవడం, ఇన్వర్టర్లు షోరూం లోపలే ఉంచడం వంటి అంశాలను డీసీపీ యజమానుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటన తర్వాత షాలిబండ, మొగుల్పుర, చత్రినాక పరిధిలోని వాణిజ్య సముదాయాలపై కఠిన తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ ఆపరేషన్ లో ఫైర్, ఫోరెనిక్స్, ఎలక్ట్రిసిటీ అధికారులతో పాటు చత్రినాక డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ మరియు స్థానిక ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనము ఏసీపీ చత్రినాక, ఎస్హెచ్ఓ మొగల్పుర, ఎస్హెచ్ఓ షాలిబండ, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పాటు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇక్కడ చేయడం జరిగింది. కొన్ని ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్స్, తర్వాత న్యూ గోమతి షాప్స్ కూడా ఉంది. ఆ రన్నింగ్ షాప్స్లు కూడా ఇక్కడ ప్రాపర్గా చేయడం జరిగింది. సో ఈ విషయంలో మనం కొన్ని అందరికీ తెలుసు, ఇక్కడ 24th రోజు నైట్లో 10:24 రోజు అప్పుడు టైమింగ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ చేయడం జరిగింది. సో దాంట్లో చాలా రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ కోసం మన మీడియా మిత్రుల నుంచి ఇది చెప్తున్నాను. సో ఈ ఫైర్ యాక్సిడెంట్లో 2 పర్సన్స్ చనిపోయారు. సో దాంట్లో ఒక షాప్ ఓనర్ శివకుమార్ బన్సల్ అయింది. అట్ ద సేమ్ టైం సెకండ్ మీర్ సాజిద్ అలీ, అతను బైక్ నుంచి ఇక్కడ వెళ్తున్నాను, అప్పుడు టైమింగ్లో ఇదే చనిపోయారు బికాజ్ ఆఫ్ ఇది హెడ్ ఇంజురీ నుంచి. అట్ ద సేమ్ టైం టోటల్ 8 మెంబర్స్కి కూడా ఇంజురీస్ అయింది. అందరూ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. దాంట్లో మెడికల్ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. సో ఈ విషయంలో మనము ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి కన్క్లూజన్ వచ్చింది. సో ఈ షాప్లో ఏదైనా గ్యాసెస్ మిక్చర్లో ఫామ్ అయింది. ఆ గ్యాసెస్ మిక్చర్ నుంచి ఇది ఫైర్ వచ్చింది. సో అప్పుడు ఈ షాప్స్ ముందు ఏదైనా షట్టర్స్ ఉన్నాయి, అది క్లోజ్ ఉంది. బ్యాక్ షట్టర్స్ మాత్రమే కొంచెం ఓపెన్ ఉంది. సో ఆ టైమింగ్లో ఈ గ్యాసెస్ మిక్చర్ అంటే ఇట్ మే బీ బికాజ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఆర్ బికాజ్ ఆఫ్ ఏదైనా డిస్పెన్సర్ ఉంటుంది, ఆ నుంచి రావచ్చు. దాంట్లో ఇది గ్యాస్ సిలిండర్ లేవు, ఇది క్లారిటీ వచ్చింది. అట్ ద సేమ్ టైం చాలా మంది ఇది చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ సమ్ ఆర్టీఎక్స్ ఆర్ బికాజ్ ఆఫ్ కార్ బ్లాస్ట్ ఆర్ ఏదైనా జరిగింది. కానీ ఇది మిస్యూఎస్ ఏదైనా యాక్టివిటీస్ లేవు. అదే మనకి క్లారిటీ ఇప్పటి వరకు వచ్చింది. ఇది మీకు ఎవిడెన్స్ పాటు నేను చెప్పడానికి ఇక్కడ నేను వచ్చాను. సో ఈ విషయంలో ఇది డ్రైవర్ ఎవరైనా ఉన్నారు, ఆ డ్రైవర్కి హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇన్ ప్రాపర్ కండిషన్. అప్పుడు ఏదైనా బ్లాస్ట్ అయిన తర్వాత ఆ కార్కి కూడా ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ వచ్చిన తర్వాత అతను బయట వచ్చారు. సో ఏదైనా కార్ బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా అతనికి రావడానికి లేవు. సో కార్ బ్లాస్ట్ ఇది జరగలేదు. దాంట్లో ఏదైనా సిఎన్జీ సిలిండర్ ఉంది, అది కూడా ప్రాపర్గా ఉంది. సెకండ్లీ యాజ్ పర్ సిసిటీవీ ఫుటేజ్ మనకి ఒక బ్లాస్ట్ కూడా వచ్చింది. ఇది శివకుమార్ బన్సల్ షాప్ ఓనర్, అతను కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాట్ దెర్ వర్ 3 బ్లాస్టర్స్. దాంట్లో ఇనిషియల్ 2 బ్లాస్టర్స్ వేరే చిన్న బ్లాస్ట్ అయింది, తర్వాత థర్డ్ ఈజ్ బిగర్ బ్లాస్ట్ అయింది. సో దాంట్లో మీకు చెప్పడానికి ఉంటే ఇది శివకుమార్ బన్సల్ బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయి. సో యాజ్ పర్ ఫారెన్సిక్ ఇది క్లియర్గా చెప్తున్నారు, ఈ వైట్ ఏదైనా ఇంజరీస్ ఉంటే ఇట్ విల్ హ్యాపన్ త్రూ ఓన్లీ గ్యాసెస్ మిక్చర్ ఎక్స్ప్లోజన్. తర్వాత ఇది సూపర్ఫిషియల్ ఇంజరీస్ ఉంటాయి. ఈ రేడ్ అంటే ఒక పెద్దగా ఏదైనా ఇంకా బర్నింగ్ అయిన తర్వాత రేడ్ ఇంజరీస్ వచ్చింది. సో ఏదైనా కార్ బ్లాస్ట్, ఏదైనా ఆర్టీఎక్స్ బ్లాస్ట్ ఉంటే ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్యూస్ అదర్ థింగ్స్ ఉంటే దాంట్లో ఇది జరగడానికి లేవు. సో ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇది మనము అందరూ షాప్స్కి కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఏదైనా డిటెక్షన్ అయింది దట్ ఆల్ దీస్ షాప్స్లో చాలా సేఫ్టీ మెజర్స్ లేవు.
ప్రివెంటివ్ మెజర్స్ లేవు, లైక్ హైడ్రేట్ సిస్టమ్ ఈజ్ నాట్ దేర్, తర్వాత స్ప్రింకల్స్ ఆర్ నాట్ దేర్, ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈజ్ నాట్ దేర్. కొన్ని షాప్స్ వాళ్ళు ఇన్వెంటర్స్ కూడా లోపల పెడుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ అవాయిడ్. సో నేను అందరికీ అవాయిడ్ చేస్తున్నాను, ఈ ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. బికాజ్ పోస్ట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఏదైనా చేస్తే దాంట్లో లాభం లేవు, ఏదైనా ముందు మాత్రమే మనము ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి. మన సౌత్ జోన్ పోలీస్ నుంచి ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ షాప్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ కమర్షియల్ షాప్స్ నెక్స్ట్ 1 week లో కూడా మనము మెజర్స్ తీసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు టేక్ మీటింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్.